రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కోటపల్లి బస్టాండ్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని, విదేశాలకు చెక్కలు కొట్టడం, దోచుకున్నది దాచుకోవడానికేనా అన్నట్టుగా పర్యటన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనపై విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని, వాళ్ళని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని అబద్ధాలే చెప్పిందని, ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, ఒక్క కొత్త పింఛను కూడా ఇవ్వలేదని, ఆరోగ్యశ్రీ కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇటువంటి పథకాలేవి కూడా నెరవేర్చలేదని, ఒక్క పెట్టుబడి కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవన్నారు. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని, దానికి కూడా కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని వేణు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైసీపీ రాష్ట్ర నాయకులు నక్కా రాజబాబు, మింది నాగేంద్ర, అంగాడ సత్యప్రియ, రాజమౌళి, బొప్పన సుబ్బారావు, దేవులపల్లి సర్తారాణి తదితరులు పాల్గొన్నారు. సెంటర్ అది